నమస్కారం అండి. గ్రహమండలంలో న్యాయాధిపతిగా కర్మఫల దాతగా పిలువబడే శని భగవానుడి పేరు వింటేనే చాలామందిలో ఒక రకమైన భయం ఆందోళన మొదలవుతాయి. కానీ వాస్తవానికి శనిదేవుడు మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ మనల్ని ధర్మ మార్గంలో నడిపించే గురువు లాంటివాడు అని పెద్దలు చెబుతారు. అయితే ఒక్కో రాశి వారికి ఒక్కో సమయంలో శని ప్రభావం మారుతూ ఉంటుంది. ముఖ్యంగా రవిగ్రహానికి స్వక్షేత్రమైన సింహరాశి వారి విషయానికి వస్తే వీరికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు మొండి పట్టుదల సహజంగానే ఎక్కువగా ఉంటాయి. మరి సూర్యభగవానుడి పుత్రుడైన శనిదేవుడికి తండ్రి అయిన సూర్యుడికి మధ్య ఉన్న వైరం కారణంగా సింహరాశి వారికి శని గోచారం ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన మరియు గమనించాల్సిన అంశంగానే ఉంటుంది. అసలు సింహరాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది, అందరూ భయపడే ఏలినాటి శని అసలు ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలను లోతుగా విశ్లేషించుకుందాం. అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. ముందుగా సింహరాశి వారికి శని గోచారం గురించి ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే సింహరాశి వారికి ఇది 7వ ఇల్లు. దీనిని జ్యోతిష్య పరిభాషలో సప్తమ శని లేదా కంటక శని అని పిలుస్తారు. అయితే చాలామంది సింహరాశి జాతకులు తమకు ఏలినాటి శని ఎప్పుడు వస్తోందో అని కంగారు పడుతుంటారు. మీ సందేహానికి ఖచ్చితమైన సమాధానం ఏమిటంటే సింహరాశి వారికి ఇప్పట్లో ఏలినాటి శని ప్రభావం లేదు. జ్యోతిష్య లెక్కల ప్రకారం శని ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి సుమారు 2.5 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభంలో ఉన్న శని తదుపరి మీనరాశిలోకి, ఆ తరువాత మేషం, వృషభం, మిథున రాశులను దాటుకుంటూ వెళతాడు. ఏలినాటి శని అనేది చంద్రరాశికి 12వ ఇంట్లో శని ప్రవేశించినప్పుడు మొదలవుతుంది. సింహరాశికి 12వ ఇల్లు కర్కాటక రాశి. కాబట్టి శని భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించే వరకు సింహరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాదు. మరి అది ఏ సంవత్సరంలో జరుగుతుంది అని మనం క్యాలెండర్ చూసుకుంటే దాదాపుగా 2034వ సంవత్సరం జులై నెల ప్రాంతంలో శని కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సింహరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కావడానికి ఇంకా దాదాపు 9 సంవత్సరాల సమయం ఉంది. 2034 జులైలో మొదలయ్యే ఈ ఏలినాటి శని 3 దశలుగా సాగి సుమారు 2041వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. కాబట్టి ఏలినాటి శని గురించి సింహరాశివారు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఏలినాటి శని లేకపోయినప్పటికీ ఇతర స్థానాల్లో శని సంచారం కూడా బలమైన ఫలితాలనే ఇస్తుంది. అందుకే 2026వ సంవత్సరం సింహరాశి వారికి చాలా కీలకమని చెప్పవచ్చు. ఇప్పుడు మనం 2026లో సింహరాశివారి పరిస్థితిని లోతుగా పరిశీలిద్దాం. 2026 మార్చిలో శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. సింహరాశి నుండి లెక్కేస్తే మీనరాశి 8వ ఇల్లు అవుతుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో అష్టమ శని అని పిలుస్తారు. ఏలినాటి శని ఎంత కష్టపెడుతుందో అష్టమ శని కూడా దాదాపు అంతే ప్రభావం చూపిస్తుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి 2026వ సంవత్సరం మొత్తం సింహరాశివారు అష్టమ శని ప్రభావంలో ఉంటారు. ఇది భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు, ముందుగానే జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని గుర్తు చేయడానికే. ఈ అష్టమ శని కాలంలో సింహరాశివారి జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ మరియు వృత్తి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు లభించకపోవడం, పై అధికారుల నుండి ఒత్తిడి పెరగడం లేదా అకారణంగా నిందలు మోయాల్సి రావడం వంటివి జరగవచ్చు. కొంతమందికి ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీలు అవ్వడం లేదా ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వంటి సమస్యలు 2026లో కనిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వెయ్యాలి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి మనస్పర్ధలు పెద్ద గొడవలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నోటి మాట విషయంలో చాలా సంయమనం పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా 2026 హెచ్చుతగ్గులతో కూడుకున్నదిగా ఉండవచ్చు. చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం లేదా వచ్చిన డబ్బు ఏదో ఒక అవసరానికి ఖర్చయిపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అయితే శని ఎప్పుడూ చెడు మాత్రమే చెయ్యడు. కష్టపడే తత్వాన్ని
క్రమశిక్షణను అలవాటు చేస్తాడు. ఎవరైతే నీతి నిజాయితీలతో ఉంటారో వారికి శని రక్షణ కవచంలా కూడా ఉంటాడు. ఆరోగ్యపరంగా కూడా 2026లో సింహరాశివారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అష్టమ స్థానమనేది దీర్ఘకాలిక అనారోగ్యాలను సూచిస్తుంది కాబట్టి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అశ్రద్ధ చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా నడుము నొప్పి, కాళ్ల నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పట్టవచ్చు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు గాని, ప్రయాణాలు చేసేటప్పుడు గాని తొందరపాటు పనికిరాదు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మీద ఈ సమయంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏదో తెలియని భయం, నిరాశ లేదా ఒంటరితనం వంటి భావనలు కలగవచ్చు. కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు. అష్టమ శని ప్రభావం వల్ల మీ మాటలు ఎదుటివారికి కఠినంగా అనిపించవచ్చు. సింహరాశి వారికి సహజంగానే కోపం ఎక్కువ. దానికి తోడు శని ప్రభావం వల్ల ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. అందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు చాలా అవసరం. అలాగే వారసత్వ ఆస్తుల విషయంలో లేదా కోర్టు కేసుల విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు మాత్రం ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. కష్టపడి చదివితేనే ఫలితాలు ఉంటాయి. అదృష్టం మీద ఆధారపడకూడదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అడ్డంకులు ఎదురైనా చివరకు అనుకున్నది సాధిస్తారు. మరి ఇంతటి ప్రభావం ఉన్నప్పుడు దీని నుండి బయటపడటానికి, శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరిహారాలు అనగానే ఖరీదైన పూజలు, హోమాలు మాత్రమే కాదు, మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, సేవ చేయడం కూడా శనికి ప్రీతికరమైనవే. అష్టమ శని ప్రభావం తగ్గాలంటే మొట్టమొదటి పరిహారం హనుమంతుణ్ణి ఆరాధించడం. పురాణాల ప్రకారం హనుమద్భక్తులను తాను ఇబ్బంది పెట్టనని శనిదేవుడు మాటిచ్చాడు. కాబట్టి ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, గుడికి వెళ్లి తమలపాకుల మాల వేయడం చాలా మంచిది. అలాగే సుందరకాండ పారాయణం చేయడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇక రెండవ ముఖ్యమైన పరిహారం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం. ఇది చాలా శక్తివంతమైనది. శనివారాలాడు నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్లటి వస్త్రాన్ని లేదా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. శని కర్మకారకుడు కాబట్టి శారీరక కష్టం చేసేవారికి, వికలాంగులకు లేదా వృద్ధులకు సహాయం చేయడం వల్ల శని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మీ శక్తి మేరకు అన్నదానం చేయడం లేదా మూగజీవాలకు, ముఖ్యంగా నల్ల ఆవుకు లేదా కాగులకు ఆహారం పెట్టడం చాలా గొప్ప పరిహారం. ఇవన్నీ మనలోని అహంకారాన్ని తగ్గించి సేవాభావాన్ని పెంచుతాయి. అదే శనికి కావాల్సింది. అలాగే శివుడిని ఆరాధించడం కూడా శనిదోష నివారణకు అద్భుతమైన మార్గం. శనిదేవుడు శివుని భక్తుడు కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించడం లేదా ఇంట్లోనే ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అష్టమశని కాలంలో వచ్చే ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే సింహరాశివారు ఈ సమయంలో నీలం రాయిని ధరించకూడదు. జ్యోతిష్య సలహా లేకుండా రత్నధారణ చేయడం మంచిది కాదు. దానికి బదులుగా రుద్రాక్ష ధారణ చేయడం శ్రేయస్కరం. 2026లో వచ్చే ఈ అష్టమ శనిని ఒక కష్టకాలంలా కాకుండా మనల్ని మనం సరిదిద్దుకునే సమయంగా భావించాలి. శని మనకు ఓర్పును, సహనాన్ని నేర్పిస్తాడు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయడం అలవాటు చేస్తాడు. బంధాల విలువను తెలియజేస్తాడు. కాబట్టి భయపడకుండా దైవచింతనతో, సత్ప్రవర్తనతో ముందుకు సాగితే ఈ సమయాన్ని సులభంగా దాటవచ్చు. గుర్తుంచుకోండి, గ్రహాలు ఫలితాలను మాత్రమే సూచిస్తాయి. మన ప్రయత్నం, మన సంకల్పం ఆ ఫలితాలను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. 2034 తర్వాత వచ్చే ఏలినాటి శని గురించి ఇప్పుడే ఆలోచించకుండా 2026లో రాబోయే అష్టమ శని ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సన్నద్ధమవ్వండి. చివరగా చెప్పేది ఏమిటంటే సింహరాశి వారికి 2026 ఒక పరీక్షా సమయం అయినప్పటికీ అది వారిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి పునాది వేస్తుంది. కష్టంలోనే మనిషి రాటు తేలుతాడు అన్నట్లుగా ఈ అస్తమశని కాలం మిమ్మల్ని మరింత బలవంతులుగా మారుస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దైవారాధన మానకండి, పెద్దల పట్ల గౌరవంతో, నిజాయితీతో మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు.